హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన రొయ్యల వేపుడుని చూపించబోతున్నాను. ఇంట్లో చాలా సింపుల్గా ఈ రొయ్యల ఫ్రైని నేనైతే ఇలానే చేస్తుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా రొయ్యల ఫ్రైని ఇంట్లో టేస్టీగా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేనైతే 1/2 kg రొయ్యల్ని పొట్టు ఒలిచేసి తీసుకున్నానండి. ఈ రొయ్యలకి మధ్యలో దారంలాగా ఉంటుంది కదండి, అది తీసేసుకోవాలి. అది నేనైతే ఫిష్ మార్కెట్లోనే క్లీన్ చేయించి తీసుకొచ్చామండి. మనం క్లీన్ చేయమంటే చేస్తారు వాళ్ళు. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కడిగి తీసుకోవాలండి. సాల్ట్ వేసి కడిగిని తీసుకున్న తర్వాత ఇందులో 1/2 ముక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకి పులుపు అనేది బాగా పడుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి అరగంట సేపు నాననివ్వండి. మీకు టైం ఉంటే 1 అవర్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రొయ్యలను వేసి వేయించుకోవాలి. రొయ్యలను వేసేటప్పుడు వాటర్ రాకుండా వేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలని బాగా ఫ్రై చేయాలండి. అందులో వాటర్ చూడండి ఎలా వచ్చాయో. ఆ వాటర్ అన్నీ ఇంకే వరకు రొయ్యలను ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి ఒక 2-3 నిమిషాలైనా టైం పడుతుంది. ఇలా మధ్యలో కలుపుతుండగానే రొయ్యల్లో వాటర్ అంతా ఇంకిపోయి ఎంత బాగా ఫ్రై అయ్యాయో చూడండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఈ విధంగా ఫ్రై చేసుకొని రొయ్యలను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని తీసుకున్నానండి. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 3-4 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న రొయ్య ముక్కలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలండి, ఎందుకంటే ముందుగా రొయ్యలు కడిగేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ కలిపాం కదా. ఇప్పుడు కారం ఉప్పు ముక్కలకి బాగా పట్టేలాగా కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా గిన్నె మాడిపోకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా రొయ్యల ఫ్రై చేస్తే పిల్లలతో సహా అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు రొయ్యలను ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వీటిని మధ్యలో ఇలా కలుపుతూ మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఒకసారి ఇలా కలిపిన తర్వాత సగం ముక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. రొయ్యల్లో నిమ్మరసం వేయడం వల్ల రొయ్య ముక్కలకు పులుపు పట్టి స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కమ్మని రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.